హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నువ్వులు అవిసె గింజల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈ లడ్డు ఆడవాళ్ళకి, ఎదిగే పిల్లలకి చక్కని రెసిపీ. రోజు ఒక లడ్డు తింటే చాలు, నడుములని ఉక్కులాగా తయారు చేస్తుంది. అండ్ అందులో హెయిర్కి కూడా చాలా మంచిది. రోజు ఒక్క లడ్డు తింటే చాలు, ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ పద్ధతిలో తయారు చేసుకుందాము. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పుడు వేరుశనగ పప్పు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పప్పు బాగా లోపల వరకు వేగేలా వేయించుకోవాలి. ఒక పప్పును తీసుకొని మనం పొట్టు ఒలిచి చూస్తే ఈజీగా ఊడితే చక్కగా వేగినట్లు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత అదే ప్యాన్లో అవిసె గింజలు కూడా ఒక చిన్న కప్పుడు వేసుకొని వేయించుకుందాం. ఏదైనా సరే ఒక కప్పు కొలత పెట్టుకొని తీసుకోండి అన్నిటినీ. ఇవి కూడా లో ఫ్లేమ్లో బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 కప్పుల నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి చిటపటమనే సౌండ్ వచ్చి చిట్లుతాయి, అప్పటి వరకు వేయించుకోవాలి. వీటిని కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటి మూడింటిని చల్లారనివ్వాలి. ఈ లోపల అవి చల్లారేలోపు మనం 1 కప్పు బెల్లం తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని సిరప్ లాగా తయారు చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని ఊరక కరిగించాలి. పాకం ఏమీ అవసరం లేదండి. ఊరక ఇలా బెల్లం కరగగానే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని మనం మిక్సీ జార్ తీసుకొని ముందు పల్లీలను వేసుకుందాము. కొంచెం పొట్టు మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసేసి వేసుకోండి. తర్వాత అవిసె గింజలు వేసుకుందాము. 1 స్పూను అవిసె గింజల్ని పక్కన పెట్టుకుందాం. ఇవి 2 కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం ముందు. తర్వాత నువ్వులను యాడ్ చేసుకుందాము. తర్వాత వీటిని కూడా పల్సెస్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులను కూడా 1 టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకుందాము. ఇలా ఈ విధంగా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకోవాలి. కొద్దిగా పలుకు ఉండాలి. తర్వాత ఇదంతా ఒక బౌల్లో పోసేసుకుందాము. ఉండలేమీ లేకుండా చేత్తోటి కొంచెం ముందు మిక్స్ చేద్దాము. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇందులో నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. వీటిలో ఉన్న ఆయిల్ తోటే మనకి చక్కగా లడ్డు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న నువ్వులు అవిసె గింజలను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా వేసుకుంటే తినేటప్పుడు మనం పంటి కింద తగులుతూ భలే రుచిగా ఉంటాయి. తర్వాత ఇది చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసి వేయించుకొని వేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడరు ఫ్లేవర్ కోసం వేసుకొని మనం కరిగించిన బెల్లం సిరప్ని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మెథడ్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మీరు బెల్లాన్ని ఇలా సిరప్ చేసి వేసుకోండి. మామూలుగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటే బెల్లం ముందు పౌడర్ చేసేసాక బెల్లాన్ని కూడా వేసేసి మిక్సీ చేసేసుకోండి. ఆ పద్ధతిలో కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో నువ్వుల లడ్డు రెసిపీ కూడా ఉంది, మీరు తప్పకుండా చూడండి, మీకు అది కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూలాగా చేసేసుకోవటమే. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా లడ్డూలాగా తయారు చేస్తే ఆ నువ్వులు అవిసె గింజల్లో ఉన్న నూనెతోటే మనకి చక్కగా లడ్డు తయారైపోతుంది. మీకు నచ్చితే ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా కొంచెం మిశ్రమాన్ని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా లడ్డు చుట్టేసుకోవటమే. చూసారు కదా ఎంత ఈజీనో, చేసుకోవటం ఎంత ఈజీనో. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి ఈ లడ్డూలో. అవిసె గింజల గురించి మనకు తెలిసిందే కదండి. వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి, మన హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాయి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నువ్వులు అన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే. ఈ విధంగా అన్నిటినీ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని మీరు తినండి, మీ పిల్లలకు కూడా తప్పకుండా రోజు ఒక లడ్డూని తినిపించండి. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో, వీటి టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. చూడండి, ఆఖరి లడ్డు వరకు కూడా మనం చక్కగా వచ్చేసింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది.
మీరు కూడా తయారు చేసుకొని నాకు కామెంట్ రూపంలో ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఈ రెసిపీని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనకి నువ్వులు అవిసె గింజలు పైన కనిపిస్తూ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఒక లడ్డూని మనం బ్రేక్ చేసి కూడా చూద్దాము. టేస్ట్ అయితే ఆసమ్ ఉంది, చక్కగా సెట్ అయిపోయింది. చూడండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.